శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. తమిళనాడు రాజకీయాల్లో నిజంగా ఒక రోజుకొక హైలైట్ అంటే హైలైట్ ఒక రేంజ్లో కనిపిస్తుంది. సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వాటికి మించినటువంటి ట్విస్టులు తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. రీసెంట్గా మనం చూసాం, విజయ్ గారు విజయం సాధించడమే ఒక రికార్డు, ఒక సంచలనం అనుకుంటే ఆ తర్వాత జరిగినటువంటి నాటకీయ పరిణామాలు, ఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలనైతే అక్కడ ప్రజలు తిరస్కరించారో దాంట్లో ఉన్నటువంటి పార్టీలని తీసుకుని ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏ కూటమి అయితే మాకు వద్దు అని ప్రజలు తీర్పునిచ్చారో దాంట్లో ఉండేటువంటి పార్టీలను తిరస్కరించారో ఆ పార్టీలనే తీసుకొచ్చి ఆయన అధికారంలో కూర్చుని ఆయన సీఎం అవటం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆయన తీసుకున్నటువంటి కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకొక హైలైట్ న్యూస్ వచ్చింది. అదేంటంటే తమిళనాడు సీఎం విజయ్ గారి భార్య సంగీత గారు విడాకుల కేసుకు సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి వాయిదా నిన్న జరిగింది. ఈ వాయిదాకి ఆమె వెళ్ళి నేను ఈ కేసుని కంప్లీట్గా విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పి అక్కడ చెంగల్పట్టు కోర్టుకి చెప్పడం కూడా జరిగిపోయింది. అదేంటి, ఇదే అర్థం కాక ఎవరికి ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎలక్షన్స్కి ముందు ఈ విడాకుల ఇష్యూ, అటు స్టాంపేడ్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఆయన మీద ఐటీ రైట్స్, ఆయన సినిమాని ఆపేయటం, ఇవన్నీ కూడా చాలా బలంగా ఆయన మీద కనిపించాయి. అవన్నీ కూడా ఆయనకి పాజిటివ్గా కూడా మారాయి. పాజిటివ్గా ఎంతలా మారాయంటే, ఒక్క సినిమాకి సంబంధించినటువంటి ఒక సాధారణ వ్యక్తి ఇలా వస్తే ఇన్ని రకాల ఇబ్బందులు పెడతారా? అంటే ఒక సినిమాకి సంబంధించినటువంటి హీరో వచ్చి రాజకీయం చేయకూడదా? ఇలాంటి కుట్రలు చేస్తారా? ఆయనకి ఆ స్టాంపేడ్కి సంబంధించినటువంటి ఇష్యూలో కేసులు పెట్టారు, విచారణకు పిలిచి ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఐటీ రైట్స్ జరిగాయని ఆయన మీద ఇబ్బందులు వచ్చాయి. ఆ తర్వాత ఇంటి పర్సనల్ ఇష్యూస్ని కూడా వాళ్ళ భార్య కేసులు పెట్టడం, ఆయనకి వేరే విధంగా అక్రమ సంబంధాలు ఉంటాయి, వేరే హీరోయిన్తో అక్రమ సంబంధాలు ఉంటాయి, వాళ్ళ పేర్లు కూడా త్రిషా గారి లాంటి పేర్లు కూడా బయటికి రావటం, చాలా పేర్లు అన్ని ఒక రేంజ్లో జరిగిపోయాయి వరుసగా. అవన్నీ కూడా ఆయనకి పాజిటివ్గా జరిగాయి. చెప్పాలంటే అవన్నీ జరగటం కూడా ఆయన సీఎం అవటానికి చాలా బాగా ఉపయోగపడాయని కూడా అందరికీ అర్థమైంది. మరి ఇప్పుడు రీసెంట్గా మనకు తెలుసు, త్రిషా గారి గురించి ఎవరో అక్కడ ఉండేటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఒక్క మాట వ్యంగ్యంగా మాట్లాడినందుకు అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పొద్దునుంచి సాయంత్రం వరకు ఆయన్ని లోపలించినటువంటి పరిస్థితి కనిపించింది. అదొక హాట్ టాపిక్. అంటే త్రిషా గారితో ఎలాంటి రిలేషన్ లేదు అనేటువంటి బయట ప్రచారానికి ఆయన మాత్రం ఎటువంటి డిక్లరేషన్ మాత్రం ఇవ్వట్ల. ఉందా లేదా అనే దాని మధ్యలో ఇప్పుడు భార్య విడాకులు వెనక్కి తీసుకోవటం, ఆ కేసును వెనక్కి తీసుకోవటం, వాళ్ళిద్దరూ కలిసిపోతే అసలు నెంబర్ 2గా ఉన్నారు అనేటువంటి మాటలు, టీవీకే పార్టీలో ఆవిడే నెంబర్ 1 అనేటువంటి మాటలకి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడ పొజిషన్ ఏంటి, ఆవిడ ఎలా ఉండబోతుంది, అసలు ఆవిడికి ఆ పార్టీకి లేదంటే విజయ్ గారికి సంబంధమే లేదనేటువంటి కొన్ని మాటలు విన్నాం. కానీ రీసెంట్గా త్రిషా గారి మీద కామెంట్స్ చూస్తే ఆ వెంటనే అరెస్టు చేయటం, అక్కడ పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా అరెస్టు చేయటం, ఇవన్నీ చూసాం. ఆ తర్వాత ఆమె తరచుగా విజయ్ గారిని కలవటం, విజయ్ గారితో కలిసి అనేక పెళ్ళిళ్ళు, అనేక కార్యక్రమాలు, ఆయన ఏదైతే సీఎంగా ప్రమాణ స్వీకారంలో కూడా ఆమె కలవటం చూసాం. మరి ఇంత కలిసి ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా ఆవిడ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది? అక్కడ లోకల్ ఎలా రేపు జరగబోయేటువంటి ఏవైతే రీఎలక్షన్ ఉన్నాయో, విజయ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలిచారో ఆ స్థానంలో ఆవిడ పోటీ చేస్తుందనేటువంటి మాటలు కూడా వినపడ్డాయి. దానికన్నా ముందు ఆ తర్వాత ఆవిడ డెఫినెట్గా పోటీ చేస్తుంది, తర్వాత క్యాబినెట్లో మినిస్టర్ అవుతుంది అనేటువంటి మాటలు విన్నాం. ఆ తర్వాత మళ్ళీ లారెన్స్ గారి పేరు వినబడింది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని కనిపించాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ట్విస్ట్, ఇప్పుడు వాళ్ళ భార్య కలిసిపోయి అందుకనే విడాకుల కేసుని వెనక్కి తీసేసుకున్నారా? మరి అప్పుడు ఎందుకని ఇలా రాజకీయంగా ఏమన్నా ఒక సింపతి క్రియేట్ చేయడం కోసం అలా కూడా ఏమన్నా విజయ్ గారి లాంటి వ్యక్తులే, లేదంటే విజయ్ గారి వెనకాల పొలిటికల్ స్ట్రాటజిస్టులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా ప్లాన్ చేశారా అనేది కూడా అర్థం కాల. మొత్తానికి ఏదేమైనా కానీ రాజకీయ చాణక్యుడనే చెప్పాలి విజయ్ గారిని కూడా. ఇన్ని రకాలుగా కూడా ఉపయోగించుకుని ఆయన తనదైన శైలిలో తన రాజకీయాన్ని చేస్తున్నాడనే చెప్పాలి. ఇంత రాజకీయ ఉద్దండులు ఉండి కూడా వాళ్ళ మధ్యలో ఆయన తనదైనటువంటి రాజకీయాన్ని చేస్తూ ముందుకు వెళుతున్నాడని చెప్పాలి. లేకపోతే చూడండి,
ఏదేమైనా కానీ ఆయనకు ఉండేటువంటి స్టైలు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఒక సపరేట్ ట్రెండ్ని సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గారిని చూస్తుంటే అర్థమవుతుంది.